జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండలో 2వ సర్గలో ఉన్నాం. రామలక్ష్మణులను గురించి తెలుసుకోవటకు సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపించడం. శ్రేష్టములైన ఆయుధములు ధరించిన వీరులు మహాత్ములు అయిన సోదరులైన ఆ శ్రీరామ లక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడెను. ఆ సుగ్రీవుడు దిగులు చెందిన మనస్సుతో అన్ని దిక్కుల వైపు చూచుచూ ఒక చోట నిలిచి ఉండజాలకపోయెను. అతడు మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను చూచిన పిమ్మట ఒక చోట నిలవజాలకపోయెను. మిక్కిలి భయము చెందిన ఆ సుగ్రీవుని మనస్సు ధైర్యమును కోల్పోయెను. ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడు బాగుగా ఆలోచించి తన బలము అధికమా అల్పమా అని విమర్శించుకొనుచు చాలా భయపడెను. ఆ వానరులందరూ కూడా భయపడిరి. పిమ్మట వానరరాజైన ఆ సుగ్రీవుడు ఆ శ్రీరామ లక్ష్మణులను చూచి చాలా భయపడుచు మంత్రులతో ఇట్లు చెప్పాను. నారచీరలు ధరించి ప్రవేశింప శక్యము కాని ఈ వనములో కపట వేషముతో సంచరించుతున్న వీరిద్దరూ వాలి పంపగా ఇక్కడికి వచ్చినారు, సందేహం లేదు. శ్రేష్టములైన ధనస్సులు ధరించి ఉన్న ఆ శ్రీరామ లక్ష్మణులను చూచి సుగ్రీవుని మంత్రులు ఆ పర్వతము చర్యను విడచి మరొక ఉత్తమమైన శిఖరం మీదకు వెళ్ళిరి. పిమ్మట వానరయూధ నాయకులైన ఆ వానరులు వానరయూధ నాయకుల ప్రభువైన ఆ వానరోత్తముడైన సుగ్రీవుని సమీపించి అతని చుట్టూ కూర్చుండిరి. ఆ విధముగా ఒక పర్వతము నుండి మరొక పర్వతం మీదికి దూకుతూ వేగము చేత పర్వత శిఖరములను కంపింపజేయచ్చు ఒకే పద్ధతిని అనుసరించిరి. అక్కడ ఆ వానరులు అటు ఇటు దుముకుతూ ఆ అరణ్యములో ఉన్న పుష్పించిన వృక్షములను విరిచిరి. అప్పుడు ఆ వానర శ్రేష్ఠులు ఆ మహాపర్వతం మీద నలుమూలలా దుముకుతూ లేళ్లను అడవి పిల్లులను పెద్ద పుల్లను భయపెట్టుతూ వెళ్ళిరి. పిమ్మట సుగ్రీవుని మంత్రులందరూ ఆ పర్వత శ్రేష్టమునందు గుమికూడి సుగ్రీవుని చేరి అంజలులు ఘటించి నిలిచిరి. మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు వారి పాప ఆలోచనలను గూర్చి శంకించుచు భయహేతువు వలన భయపడిన ఆ సుగ్రీవునితో ఇట్లు పలికెను. మీరందరూ వాలి వలన ఆపద వచ్చునని భయపడకుడు. ఇది మలయ పర్వతము కదా, ఇక్కడ వాలి వలన భయమేమీ లేదు. సుగ్రీవ, నీవు ఏ వాలికి భయపడి ఈ విధముగా పారిపోవుచున్నావో చూచుటకు భయంకరుడుగా ఉండే క్రూరుడైన ఆ వాలి ఇక్కడ కనబట్టలేదు కదా. ఏ అన్నగారి నుండి నీవు భయపడుతున్నావో అట్టి దుష్టబుద్ధి అయిన వాలి ఇక్కడ లేడు కదా. నీవు భయపడ్డకు హేతువేది నాకు కనబట్టలేదు. నీవు ధైర్యమును విడుచుటచే నీ బుద్ధిని స్థిరముగా ఉంచుకొనజాలక నీ వానరత్వమును స్పష్టముగా చాటుకొనుచున్నావు. ఏమి ఆశ్చర్యము! నీవు దృఢమైన నిశ్చయముతో మనోభావమును తెలిపే చేష్టాదుల ద్వారా ఇతరుల అభిప్రాయమును గ్రహించుచు అన్ని కార్యములు చేయుము. స్థిరమైన ఆలోచన లేని రాజు ప్రజలను పరిపాలించలేడు కదా. సుగ్రీవుడు క్షేమకరమైన హనుమంతుని మాటలని విని అంతకంటే అధికముగా క్షేమకరములైన మాటలు అతనితో ఇట్లు పలికెను. పొడవైన బాహువులు విశాలమైన నేత్రములు కల దేవతా పురుషులతో సమానులైన వీరిద్దరూ ధనుర్బాణ ఖడ్గములు ధరించి వచ్చుతున్నారు. వీరిని చూచి ఎవరికి భయము కలగకుండా ఉండును? పురుషులలో శ్రేష్ఠులైన వీరిద్దరిని వాలియే పంపి ఉంటాడని నా సందేహము. ఎందుచేతననగా రాజులకు చాలామంది మిత్రులుందురు. అందుచేత రాజుల విషయమున విశ్వాసము పనికిరాదు. కపటముగా సంచరించుచుండే శత్రువులను మనుష్యుడు ఒక కంట కనిపెట్టుకొని ఉండవలను. అట్లు కానిచో విశ్వాసం లేని ఆ శత్రువులు మనకేమి భయమని విశ్వాసముతో ఉన్నవారిని అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీదురు. వాలి ఏ పనులు ఎట్లు చేయవలనో బాగా తెలిసిన మేధావి. అనేక విషయములను సేకరించగలిగిన రాజులు శత్రువులను నశింపజేయగలరు. సామాన్య జనులు వారి విషయమున జాగరూకతతో ఉండవలెను.
హనుమంతుడా, నీవు సామాన్య మానవుడి వల్లే వెళ్ళి వారి ముఖవర్ణము, చేష్టలు మొదలైన వాటి పద్ధతులను బట్టి, రూపమును బట్టి, మాటలను బట్టి వారెవ్వరో తెలుసుకొనుము. వీరి భావము ఏమో గుర్తించుము. వీరి మనస్సులు ప్రసన్నములుగానే ఉన్నచో పొగడ్తల చేతను, అనుకూల చేష్టల చేతను వారి మనస్సులో అధికముగా విశ్వాసం పుట్టించుము. నీవు నా వైపే తిరిగి నిలబడి, మీరు ఈ వనములో ఎందుకు ప్రవేశించినారు అని ఆ ధనుర్ధరులైన వీరులను ప్రశ్నించుము. వీరి మనస్సు మన విషయంలో పరిశుద్ధముగానే ఉన్నదా అను విషయము తెలుసుకొనుము. వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అను విషయమును మాటలను బట్టి కూడా తెలుసుకొనుము. సుగ్రీవుడు ఈ విధముగా ఆజ్ఞాపించగా హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొను. హనుమంతుడు సుగ్రీవుని మాటను మన్నించి అట్లే చేసేదను అని పలికి మహాబలశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుడు ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 2వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 3వ సర్గము. హనుమంతుడు రామలక్ష్మణులను ప్రశ్నించుట, తనను గూర్చి సుగ్రీవుని గూర్చి వారికి చెప్పుట, లక్ష్మణుడు రాముని పక్షాన బదులు చెప్పుట. హనుమంతుడు సుగ్రీవుని మాటలు విని ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులున్న చోటికి ఎగిరి వెళ్ళాను. అప్పుడు వాయుకుమారుడు వానరుడు అయిన హనుమంతుడు క్రొత్తవారైన ఆ రామలక్ష్మణుల విషయమున పూర్తి విశ్వాసం లేకపోవట చేత కపట బుద్ధితో తన వానర రూపమును విడిచి సన్యాసి రూపమును ధరించెను. పిమ్మట హనుమంతుడు సవినయముగా రామలక్ష్మణులను సమీపించి నమస్కరించి మృదువైన చాలా మనోహరమైన వాక్కుతో ఆ వీరులను పలకరించెను. తగు రీతిలో వారిని ప్రశంసించెను. హనుమంతుడు సత్యమైన పరాక్రమము గల వీరులైన ఆ రామలక్ష్మణులను యథావిధిగా పూజించి సుగ్రీవుడు చెప్పిన విధముగా మృదువైన వాక్యములను పలికెను. మీరు రాజర్షుల వలె దేవతల వలె ఉన్నారు. తీవ్రమైన నియమములను పాటించు మునుల వేషములో ఉన్నారు. మీ శరీర ఛాయ చాలా శ్రేష్టముగా ఉన్నది. మిమ్మల్ని చూచి ఈ అరణ్యములో ఉన్న మృగాలు, ఇతర ప్రాణులు భయపడుతున్నవి. మీరు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినారు? బలశాలులైన మీరిద్దరూ పంపా తీరమునందున్న వృక్షములను నలువైపులా చూచుచూ మీ సన్నిధి చేత ఈ మంగళప్రదమైన జలము గల పంపా సరస్సును ప్రకాశింపచేయుచున్నారు. ధైర్యవంతులు, మంచి శరీర ఛాయ, కాంతి గలవారు, నారచీరలు ధరించి ఉన్నవారు, శ్రేష్టములైన భుజాలు కలవారు అయిన మిమ్మల్ని చూచి ఇక్కడున్న ప్రజలందరూ భయపడుతున్నారు. మీరెవ్వరు? వీరులు, గొప్ప బల పరాక్రమములు గలవారు అయిన మీ చూపులు సింహము చూపుల వలె ఉన్నవి. మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనస్సు వలె ఉన్నవి. మీరు శత్రు సంహారం చేయగలవారు. మంచి శోభ, సౌందర్యము గలవారు. శ్రేష్టమైన వృషభం వంటి పరాక్రమం గలవారు. మీ బాహువులు ఏనుగు తొండముల వలె ఉన్నవి. మంచి కాంతి గల మానవ శ్రేష్ఠులైన మీరెవ్వరు? మీ ఇద్దరి కాంతి చేత ఈ పర్వతము ప్రకాశవంతమైనది. రాజ్యానికి తగినవారు, దేవతాతుల్యులు అయిన మీరు ఇప్పుడు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినారు? మీ నేత్రములు పద్మముల రేకుల వలె ఉన్నవి. వీరులైన మీరు జటామండలమును ధరించి ఉన్నారు. ఒకరిని పోలి ఒకరు ఉన్నారు. దేవలోకము నుండి వచ్చిన వీరుని వలె తలవని తలంపుగా భూలోకానికి దిగి వచ్చిన చంద్ర సూర్యుల వలె ఉన్నారు. విశాలమైన వక్షస్థలములు కలిగిన వీరులైన మీరు దేవతల రూపం వంటి రూపము గల మనుషులు. సింహము మూపు వంటి మూపులతో మంచి ఉత్సాహముతో ఉన్న మీరు మదించిన ఆబోతు వలె ఉన్నారు. మీ బాహువులు దీర్ఘములై బలిసి గుండ్రముగా ఉండి పరిఘల వలె ఉన్నవి. ఆ విధమైన అలంకారములచే అలంకరించబడిన ఈ భుజములను అలంకరించుకొనలేదేమి? సముద్రములతోనూ వనములతోనూ కూడిన వింధ్య మేరు పర్వత సహితమైన ఈ భూమినంతను పరిపాలించుటకు మీరు తగిన వారని నా అభిప్రాయము. విచిత్రమైన పూత పోసి నున్నగా ఆశ్చర్యకరముగా ఉన్న ఈ ధనస్సులు బంగారముతో అలంకరించిన ఇంద్రుని వజ్రాయుధము వలె ఉన్నవి. చూచుటకు అందముగా ఉన్న అంబుల పొదలు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణాలతో నిండి ఉన్నవి. ప్రజ్వలించుతున్న ఈ బాణములు సర్పముల వలె ఉన్నవి.
శుద్ధమైన బంగారంతో అలంకరించబడినవే చాలా పెద్దవిగాను లావుగాను ఉన్న ఈ ఖడ్గములు కోసము విడిచిన సర్పం వలె ఉన్నవి. నేను ఇంతగా మాట్లాడుతుండగా మీరు బదులు చెప్పరేమి? ధర్మాత్ముడు వీరుడు అయిన సుగ్రీవుడనే ఒక వానర శ్రేష్ఠుడున్నాడు. అతనిని అన్నగారు అవమానం చేసి వెళ్ళగొట్టగా అతడు ఈ దేశంలో తిరుగాడుతున్నాడు. నేను వానరుడను, నా పేరు హనుమంతుడు. వానర నాయకుల యొక్క మహాత్ముడు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చినాను. ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడు మీతో స్నేహం కోరుతున్నాడు. నేను అతనికి మంత్రిని, వాయుపుత్రుడను, వానరుడను. సుగ్రీవునకు ప్రీతి కలిగించుటకై సన్యాసి రూపంలో కప్పబడి ఋష్యముఖము నుండి ఇచ్చటికి వచ్చినాను. ఇచ్ఛానుసారము రూపము ధరించి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళుటకు సమర్థుడను. మాటలు తెలిసినవాడు, మాటలాడుట్లో నేర్పరి అయిన ఆ హనుమంతుడు వీరులైన ఆ రామ లక్ష్మణులతో ఇట్లు పలికి ఏమీ అనకుండగానే ఉండిపోయాను. శ్రీరాముడు హనుమంతుని మాటలు విని ఆనందంచే ముఖము వికసించిన ముఖముతో పక్కనే ఉన్న సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. వానరుల మహాత్ప్రభువు మహాత్ముడు అయిన సుగ్రీవుని మంత్రి అయిన ఈతడు అతన్నే వెతుకుతూ వచ్చిన నా దగ్గరికే వచ్చినాడు. లక్ష్మణ, సుగ్రీవుని మంత్రి అయిన ఈ వానరుడు మాటలు తెలిసినవాడు, స్నేహము కలవాడు, శత్రువులను నశింపజేయువాడు. అట్టి ఈతనితో మధురమైన మాటలు మాట్లాడము. ఋగ్వేదమును చదవనివాడు, యజుర్వేదమును చదవనివాడు, సామవేదమును చదవనివాడు ఈ విధముగా మాటలాడజాలడు. నిశ్చయముగా ఇతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని చదివి ఉన్నాడు. అందుచేతనే ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఉచ్చరించలేదు. ముఖమునందు కానీ, నేత్రముల ఎందు కానీ, లలాటమునందు కానీ, కనుబొమ్మల ఎందు కానీ, మరి ఏ అవయవమునందు కానీ ఏ మాత్రము రోషము కనబడలేదు. ఈతని మాటల్లో అవసరం లేని మాటలు కనిపించలేదు. సందేహమునకు తావు లేకుండా ఉంది. ఉచ్చారణలో అలసత్వం లేదు. వినువారికి వ్యధ కలిగించలేదు. నాభి నుండి పైకి వచ్చుతున్నప్పుడు ఇది ముందు తనే వచ్చి మాట్లాడ్డావు. మధ్యమావాగ్రూపమున వక్షస్థలమును తాకుతూ పైకి వచ్చి వినేవాళ్లకు వినబడే వైఖరి రూపమున కంఠమును చేరింది. బిగ్గరగా కానీ, మందముగా కానీ, లేక మధ్యమ స్వరంలో కానీ ఉన్నది. ఈతడు ఉచ్చరించిన మంగళప్రదమైన వాక్కులు వ్యాకరణ సంస్కార సంపన్నమై క్రమము తప్పక ఆశ్చర్యకరంగా ఉన్నవి. ఉచ్చారణలో తొందర లేదు, మనోహరముగా ఉన్నది. వర్ణములను ఉచ్చరించే వక్షస్థలము, కంఠము, శిరస్సు అను 3 స్థానములందు చక్కగా నిలిచిన అందమైన ఇట్టి మాటలకు ఎవని మనస్సు సంతోషము చెందదు? కత్తి ఎత్తిన శత్రువు మనస్సు కూడా మారిపోను. దోషములు లేనివాడ, ఇట్టి దూత లేని రాజు తలపెట్టిన పనులు ఇట్లు సిద్ధించును. ఇట్టి గుణగణములు కల కార్యసాధకులైన దూతలు ఏ రాజు వద్ద నుందురో అతని కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధించును. మాటల్లో నేర్పరి అయిన లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని సుగ్రీవుని మంత్రి, మాటల్లో నేర్పరి వాయుపుత్రుడు అయిన హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ బుద్ధిమంతుడా, మహాత్ముడైన సుగ్రీవుని గుణగణాలను గురించి మాకు తెలియను. వానరరాజైన ఆ సుగ్రీవుడు మేము వెతుకుతూ వచ్చినాము. సుగ్రీవుని మాటల ప్రకారము నీవు ఇప్పుడు చెప్పిన విధముగానే మేము చేసేదము. హనుమంతుడు నేర్పుగా పలికిన ఆ లక్ష్మణుని వాక్యమును విని చాలా సంతోషించి జయమును సంపాదించవచ్చునని మనసులో అనుకొని నారదునితో వారిద్దరితో సుగ్రీవునకు స్నేహం చేయవచ్చునని అభిప్రాయపడెను. హనుమంతుడు లక్ష్మణుని మాటలు విని శ్రీరామునికి సుగ్రీవునికి స్నేహం చేయించాలి అని భావించాడు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 3వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమార్పణమస్తు. జయ శ్రీరామ్.